ఆమేన్. దయచేసి అందరు కూర్చోండమ్మా. మంచి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. మొట్టమొదటిగా మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ 37వ ఆలయ ప్రతిష్టకు వచ్చిన సంఘ బిడ్డలకు, ఆహ్వానితులకు, పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, సండే స్కూల్ పిల్లలకు కూడా అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుంటారు. మంచి తల్లి 37వ ఆలయ ప్రతిష్ట అసలు జరుపుకోగలమా? అక్టోబర్ 1వ తేదీ ఆ ప్రాంతంలో కూడా కొంచెం డౌట్గానే ఉండింది. ఎందుకంటే పరిస్థితులు మనకు తెలిసిందే. ప్రభుత్వం వారు చాలా ఆంక్షలు విధిస్తున్నారు మన మేలు కోసమే. పోలీసు వారు చాలా వార్నింగ్ ఇస్తున్నారు మన క్షేమం కోసమే. ఎలా మరి 3 రోజులు మనకి అలవాటు, గడిచి 36 సంవత్సరాలుగా మీటింగ్లు పెట్టుకోవడం వాళ్ళ అలాగే అక్కడంతా చాలా ఉత్సాహంగా ఉండేది, పండగ వాతావరణం. కానీ ఈ సంవత్సరం కోల్పోతున్నామేమో అనుకొని రహస్యంగానన్నా రాగలిగిన వారు కొద్ది మందితో అంటే అసలు వస్తారో రాదో ధైర్యంగా మందిరానికి అని కూడా ఒక డౌట్ ఉండేది నాకు. కానీ నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కడుపు నిండిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అరే కరోనా క్యా హై ఇస్కా బాబా అవుతుంది చర్చికి అయ్యగా అంటే వచ్చారు. అంటే నేను అప్పుడప్పుడు సంతోషం ఎక్కువైనప్పుడు ఇతర భాషల్లో మాట్లాడుతున్నాను. ఏమనుకోతానండి, ఇదే ఇతర భాష కాదు, మన భాష హిందీ భాష. కరోనా కాదు, దాని బాబు వచ్చినా కూడా మేము చర్చికి రాకుండా మమ్మల్ని ఆపగలిగిన శక్తి ఏంటి అన్నా అని మీరు అన్నారు. అంటున్నావు కదా నువ్వు? ఎస్, మంచిది తల్లి. ఈ యొక్క 37వ ఆలయ ప్రతిష్ట, ఈ ఆరాధనలో సంఘానికి ప్రభువారు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటంటే, గత కాలపు నీ శ్రమలు మరలా నీ జీవితంలో చూడబడ్డ. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 14వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకొని ఈ వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. అమ్మా చదవండి. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరికి నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. ఇక మీదట మనము గత కాలంలో అనుభవించిన శ్రమలు మరి ఎన్నడను మనం చూడము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నిలబెట్టండి. ఇది సంఘానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం. నన్ను చెప్పమన్న ఒక ఉపన్యాసము, లేకపోతే మిమ్మల్ని బలపరిచే ఒక శక్తివంతమైనటువంటి ఉపదేశము. ఇక్కడ నిర్గమకాండంలోని సందర్భం మనం చూసుకున్నట్లయితే, ఐగుప్తు చెరలో 430 సంవత్సరాలుగా బానిస బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వంలో విడుదల పొందించి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు మోషే పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలోనికి. ఆ విడుదల సమయంలో రానే వచ్చింది ఒక అడ్డంకు. అదేంటయ్యా అంటే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. సరే ఒప్పుకున్నాడు. జ్యేష్ఠుల వధ అనే ఒక తెగులు 10వ తేదీ వచ్చిన తర్వాత, అది మీకు తెలుసు కదా, ఇంట్లో ఉన్న జ్యేష్ఠుడు కుమార్తె కానీ కుమారుడు కానీ ఫస్ట్ పుట్టినాడు. ఇక్కడ ఫస్ట్ పుట్టినాడు ఎవరమ్మా? చేతులంతా ఇంట పెద్దవాడు ఎవరు? నువ్వు పెద్దదానివా? జాగ్రత్త. కనిష్ఠులు ఎవరు చెప్పండి? లాస్ట్. అందరు కనిష్ఠులు అంటారే. చిన్నవాడు నేను, ఇదిగో మా చెల్లి, అయ్యగారు, బాబుగాడు. నువ్వు కనిష్ఠుడు ఏంటవుతారా? ఏకైక కుమారుడు. కాబట్టి కొంచెం నీకు డౌటే. ప్రసాద్ గారు ఎట్లా అంటున్నాడు? ఆయన ప్రధాన జ్యేష్ఠుడు. ఆయన అయ్యగారికి ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అది అయ్యి
ఫరో వణికిపోయి, నాయనా నీకు దండం, నీవు ప్రజలకు దండం తీసుకోపో, ఎక్కడ పోయి సస్తాల కొట్టాలంటే వదిలేశాడు. కొయ్యాలో లేదు, ఆ సముద్రం అడ్డొచ్చిందో లేదు, వెనకాల ఫోన్ ఏంటంటే రథాలు వేసుకొని వస్తున్నాడు వీళ్ళని చంపేదానికి. అప్పుడు భయపడిపోయినటువంటి ఇజ్రాయెల్ జనాంగము మోషే దగ్గరికి వచ్చి, మోషే తప్పు చేశామా, అనవసరంగా అక్కడ ఉంటుంటే ప్రాణాలన్నా దక్కుండేవి కదా, ఏదో బానిస బతుకో ఒక బతుకో ఏదో బతుకుండేవాడు కదా, ఇక్కడికి వచ్చి తీసుకొచ్చావు. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి, ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫేరో అయిపోయి మోషే అంటే. అప్పుడు ప్రభువారు దగ్గరికి ఒకసారి మోకరిస్తే ప్రభువారు అంటారు, ఎందుకు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, ఇచ్చోడా మోషే, నీ చేతిలో దండం ఉంది కదా, ఆ దండంతో 10 తెగుళ్ళను రప్పించి గడగడలాడించావు కదా, దాన్ని మీదకి వస్తున్నా ఆ ఫెరోని వెళ్ళి ఆ సముద్రం వైపు ఒకసారి నీ చేతిని సాపి చూపించు, ఆ తర్వాత జరిగే కార్యక్రమం నేను చూసుకుంటాను అన్నట్టుగానే అప్పుడు ఈ మాట చెప్పాడనమాట. మోషే ఎవరితో చెప్పారు? మోషే, అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి, మీరు నేడు చూసిన ఈ ఐగుప్తీయులను ఇక మీదగా మరి ఎన్నడూ చూడరు. సముద్రం చీలిపోయింది. ఇశ్రాయేలు క్షేమంగా 6 నెలల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. హల్లెలూయా స్తుతి మహిమ అని పాడారు. లేకపోతే యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఈ లగ్నం పేరయ్యా పెద్దలు ఒకసారి చూడండి, నేను 3 ఉన్నారు ఇక్కడ డబ్బులు కొట్టేవారు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి అప్పుడే పెద్దోళ్ళు బుద్ధులు వచ్చేసి ఆర్కెస్ట్రా వాళ్ళు చూస్తారా మీటింగ్స్ లో, అదేంతో మీటింగ్ అప్పుడు దాకా కొడతానే ఉంటారు దాని పాటలప్పుడు. ప్రసంగికులు అసలు మా పని అయిపోయిందన్నట్టు వెళ్ళిపోతా ఉంటారు. ఆయనకి నాకులాగా మూడు వచ్చి ఏదన్నా ఒక పాట ఎక్కున్నాడు అనుకో, వీళ్ళు వచ్చిన మూడు పడిపోతాయి. వాళ్ళు పెద్దోడు, వీళ్ళని పొట్టోడు, కానీ వీళ్ళకి అప్పుడే పెద్దోడు బుద్ధులు వచ్చి నేను చెప్తున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకని ఆయన సముద్రాన్ని చీల్చాడు? ఆ ఇజ్రాయేలును చంపేదానికి వచ్చినటువంటి ఆ ఐగుప్తీయులు ఫెరో సైన్యము ప్రవేశించి దొరికినట్టు ఇజ్రాయేల్ చంపేదానికి సముద్రాన్ని చీల్చాడా? కాదు కదా. ఆయన సముద్రం చీల్చింది తన బిడ్డలైనటువంటి ఇజ్రాయేలీయులు సురక్షితముగా ఆ యొక్క సముద్రం దాటిపోయేదానికి. దాటేరో లేదో వీళ్ళు మూర్ఖులు కాకపోతే, అరే వాళ్ళ దేవుడు సముద్రాన్ని తెరిచాడు అంటారు. ఆ వర్డ్ ఇంగ్లీష్ లో దేర్ గాడ్ ఓపెన్స్ ద సీస్ అని చెప్తారు అంటారు. అంటే సముద్రాన్ని తెరిచాడు. మనం లోపలికి వెళ్తే ఏమైనా జరగచ్చు నా డౌట్ కూడా లేకుండా వాళ్ళు అమ్మడబడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పరిగెత్తారు. అప్పుడు దాకా ఏం చేశారంటే ఎంటర్ కానికుండా ఒక అగ్ని స్తంభాన్ని పెట్టి ఈ చరిత్ర అంతా వరకు తెలిసిందే. ఆ తర్వాత వీళ్ళు ఎంటర్ అవ్వడం, వాళ్ళు సురక్షితంగా చేరిపోవడం, ఇజ్రాయేలీలు ఫెరో సైన్యం ఎంటర్ కావడం, సముద్రాన్ని మూసేయడం, ఆ సముద్రంలో పడి గుర్రాలు ఆ సైనికులు మొత్తం చనిపోయారు. ఈ మాట చెప్పింది ఎవరు? మోషే. మోషేకి ఆ వాగ్దానం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఈరోజు మనకు కూడా అదే వాగ్దానం దేవుడు ఇచ్చి ఉన్నాడు సంఘానికి. ఏమని? ఇక మీదట పూర్వకాలంలో నువ్వు చూచిన శ్రమలు మరలా తిరిగి చూడవు. దేవునికి స్వాగతం. హల్లెలూయా. ఒకవేళ ఇంతకాలం నువ్వు ఏదన్నా ఒక అనారోగ్యంతో బాధపడ్డావు, ఇక నాకు ఈ బీపీ తగ్గదు, ఈ షుగర్ తగ్గదు, అబ్బా ఈ కడుపు నొప్పి మాటికి ఇబ్బంది పడుతుంది, ఇదేదో తలనొప్పి మైగ్రేన్ అంట, ఆ సూర్యుడు లేచాడంటే ఇది స్టార్ట్ అవుతుంది నాకు, లేదా మోకాళ్ళు నొప్పులు, లేదా ఆయాసం, లేకపోతే కొంతమందికి మాటికి వాళ్ళు
డస్ట్ ఎనర్జీ ఏదో ఉంటారు కదమ్మా, ఏదో దుమ్మట్లు వస్తే దాన్ని ఉంటారు. ఒకసారి తుమ్మితే కావాలి, తుమ్ముతానే ఉంటారు. నువ్వు చూస్తే కుమ్మడిగా వస్తుంది కానీ బాగా వేస్తుంది. 1-2 తుమ్ములు అయితే బాగానే ఉంటుంది అమ్మ, గ్యాస్ వదిలిపోయింది. ఒక 20 తుమ్ములు ఊహించండి, ఒళ్ళంతా కదిలిపోతుంది కదా. ఇంకోటి చెప్పేదా, తుమ్మినప్పుడంట సెకండ్లో ఎన్నో వేల లక్షల కోట్ల ఏదో వంతు గుండె ఆగి కొట్టుకుంటుందంట ప్రతి తుమ్ముకి. సంగతి తెలుసా నీకు? తెలియదు. నీకు తెలుసా చెప్పి? తెలియదు. మరి ఎందుకు మన సహోదరులు ఉన్నారే అన్యులైనా రోగలే శతాయుష్ అని అంటారు. ఏంటి శతాయుష్ అంటే అర్థం తెలుసా? శతాయుష్ అంటే 100 ఏళ్ళు. వాళ్ళకి తెలిసింది మన దగ్గర తుమ్మితే సెకండ్లో ఎన్నో లక్షల వంతు ఆ గుండె ఆగే మన రీస్టార్ట్ అవుతుందంట. రీస్టార్ట్ కాకపోతే పరదేశులను ఇంకా. కానీ ప్రభు వారు అంటున్నారు, అటువంటి రోగాలు నేను ఉన్నాయా, ఇంట్లో అసమాధానంతో ఉన్నటువంటి పరిస్థితుల గడిచిన ఈ ఆలయ ప్రతిష్టకు ముందు దినాలు తల్లి, ఈ ఆలయ ప్రతిష్టకు ముందు రోజు అంటే నిన్న, ఇది 13 కదా, 12వ తారీఖు దాకా నువ్వు పొందినటువంటి శ్రమలట ఈ ఆలయ ప్రతిష్ట తర్వాత నువ్వు చూడవట. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వీటన్నిటికంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు, చాలని జీతాలు, లేదా వచ్చిన జీతం వచ్చినట్టే వాడు ఉంటాడు కదా, మనం పెట్టేసి ఉంటాం. ముందే పోయి ఏం పెట్టుకుంటాం? రైలు వాళ్ళు బాగా తెలుసు ఏంటది అయ్యా, ఏది మా అంత గట్టి చెప్తున్నావు. బ్యాంక్ బుక్ అంటున్నాడు చెల్లి, ఏ మాంసం చూద్దాం తర్వాత. బ్యాంక్ బుక్ అంటున్నాడు, ఈ మధ్య ఏటీఎం కార్డు ఇచ్చేస్తున్నాడు. అంటే అది నెలంతా 30 రోజులమ్మా నైట్ డ్యూటీ చేస్తాను, మా అయ్యగారు డే డ్యూటీ చేస్తాను. కష్టపడిన సంపాదన వాడెప్పుడో వడ్డీలు వాడు వచ్చి అట్ట పెట్టి అట్లా లాక్కొని వెళ్ళిపోతుంటే కడుపు వెండిపోదా అయ్యగారు? అప్పు, అందుకని అప్పుల బాధ. అంటే అప్పుల బాధ అంటే చెప్తున్నాను కదా, అప్పు చేయడం పాపం అంటే తెలుసా మీకు? ఒకసారి రాజశేఖర్ పాల్ గారు అద్భుతంగా 40 నిమిషాల వాక్యం చెప్పాడు దాని గురించి. అప్పటికప్పుడు ఇన్స్పైర్ అయి ఉంటారు మీరు. ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఎవరిస్తాడని చూస్తూ ఉంటారు. ఉన్న అప్పులు తీర్చేసుకోండి. ఉన్న కొద్దిగా పొలమో ఏదైనా ఉంటే మీకు అప్పులను తీర్చేసుకున్నట్టు. అప్పులున్నవాడు ఈ లోకంలో ఒకడికి అప్పున్నవాడంట పొర్రబాటున మరణిస్తే పరలోకం పోరాట. దాన్ని బట్టి పాస్బుక్లు పెట్టినోళ్ళు, ఏటీఎం కార్డు ఇచ్చిన వాళ్ళు ఆలోచించు. ఇది నా మాట కదా. అటువంటివన్నీ ఇక నీ జీవితంలో లేకుండా ఇక నువ్వు చూడమంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం ఈ యొక్క ఆలయ 37వ ఆలయ ప్రతిష్ట వాగ్దానం. గుర్తుపెట్టుకోండి నా ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడమ్మా ఆయన. మీకు ఏదో చేయాలని ఆశపడుతున్నాడు, మిమ్మల్ని డెవలప్ చేయాలని, మిమ్మల్ని ఉత్సాహపరచాలని, అభివృద్ధి చేయాలని ఆయన తపన పడిపోతుంటే ఎన్ని మార్లు హెచ్చరించిన లోబడినటువంటి బిడ్డల్లా ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని అంటాడు కదా, యెరూషలేమా యేసయ్య ఇంకా ఆ రాత్రికో నెక్స్ట్ డే 2-3 రోజులకు అప్పచెప్పబడి శిలువ మీద మన కోసం బలియాగం కాక ముందు యెరూషలేం పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ యెరూషలేం పట్టణాన్ని చూసి, యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా. ప్రవక్తలు అంటే ఎవరు? ఆ రోజుల్లో పాస్టర్ గారు, ఇప్పుడు పాస్టర్ పెద్ద పేరు పెట్టుకున్నారు. ఆ రోజుల్లో ప్రవక్తలు అంటే అంటే వాళ్ళని పంపించాడంటే యేసయ్య. పంపించి, అరే మనకు చెప్పండి రా, నువ్వు నా దగ్గరికి వస్తే కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎలా దాచుకుంటుందో అలా దాచుకుంటాను, అలా మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని కాపాడతానంటే మీరు వెళ్ళకపోతే రాయి మీద రాయి లేకుండా ఉండే గతి మీకు త్వరలో రాబోతుంది. అలాగే వచ్చింది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనకు ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి.
ఏమిటా వాగ్దానం ఒకసారి చెప్తారా? పూర్వము గత కాలపు శ్రమను మరలా నువ్వు తిరిగి చూడవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకు మనం ఎవరు చెప్పుకున్నాం? ఇజ్రాయెల్ జనాంగం. వాళ్ళు చూసారా వాళ్ళ మీదకి వచ్చినటువంటి శ్రమ మామూలు శ్రమ, మరణమే వచ్చేసింది వాళ్ళ మీదకి. ఫెరో రూపంలో ఫెరో కానీ ఫెరో సైన్యం కానీ మళ్ళీ వాళ్ళు జోలికి వచ్చారా? ఖతం అతనికి ఏం ఖతం అంటారే. ఏమని ఒకనొక రోజు మోషే ఆయన కానాను దేశం చూడకుండా ఆధ్యాత్మికంగా చేశాడు. వాళ్ళతో మాట్లాడు అంటే వాళ్ళని కొట్టాడు. అందుకు ఒక ప్రతిఫలాన్ని అనుభవించాడు. ఏంటది? నువ్వు కానాను చూస్తావు, దూరం నుంచి కానాను ప్రవేశించావు, ఇక్కడ మరణిస్తావు అంటే మరి ఆకస్మికంగా ఆయన చనిపోయాడు. అప్పుడు దాకా 6 లక్షల కాల్పలాన్ని, వారి సంతానాన్ని, వారి పిల్లాజల్ల, వారి తల్లిదండ్రులు, భార్య, వీళ్ళందరినీ అంటే దాదాపు లెక్కేస్తే ఒక 30 లక్షల మంది ఉంటారంటమ్మా. 30 లక్షల మందిని ఒక్క వ్యక్తి ఏకతాటి మీద నడిపించినటువంటి వ్యక్తి కనుమరుగైపోతే ఎవరి మీద పడింది ఆ బాధ్యత? మోషే గారి ప్రియ శిష్యుడైనటువంటి యెహోషువ మీద పడింది. ఆయన చేత కాదు, ఆయనకు అసిస్టెంట్ పాస్టర్ గా చేయడమే తెలుసు కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్ పాస్టర్ గా దిగడం రాలా. భయపడిపోయాడంట. భయపడినప్పుడు ప్రభు వారు మాట్లాడుతున్నారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో, మీరు తీయాల్సిన అవసరం లేదు, మనకు కంఠస్థం వచ్చిన మాట అది. నేను చాలా సంవత్సరాలు నేర్పించి మీరు బయటికి వెళ్ళేటప్పుడు, మీ బిడ్డలు బయటికి వెళ్ళేటప్పుడు, మీ భర్తలు బయటికి వెళ్ళేటప్పుడు, మీరు చంద్ర ప్రదర్శనకి వెళ్ళేటప్పుడు ఈ మాట అనుకొని బయలుదేరండి అన్నాను. ఏ మాటది? చెప్పాలా? రకరకాల మాటలు చెప్తుందా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, తెగులు పడకము, చెడియము, నీవు నడుచు మార్గమంతటిలో దేవుడైన యెహోవా నీకు తోడైయును గాక. కొట్టడమ్మా, తప్పట్టు గట్టిగా కొట్టండి అయ్యా, గట్టిగా. నీవు నడుచు మార్గమంతటిలో దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడట. మోషే చనిపోయాడు. నా నాయకుడు, నా తండ్రి, నన్ను నడిపించినటువంటి, నాకు దేవుడి తర్వాత అంత గైడెన్స్ ఇచ్చినటువంటి మా నాయకుడు నాకు తోడు లేకుండా పోయింది. అది కాకుండా ఈ మంద నేనెక్కడ ఈ అసలే తల పిలుసు మనుషుల్ని ఇశ్రాయేల్ కర్మ అంటారు కదా, మెడ వంచని జనాంగం అంటారు. తల పిలిచి ఎక్కువ అంటారు. అలాగే కాదు మనకు కూడా. ఎందుకు మనం దేవుడు పెట్టిపోయాము ఏదో మాట. ఆ సమయంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నది, దిగులు పడకు, చెడియకు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా తోడై ఉంటాడు. ఏమి వాగ్దానం అండి! ఇంకెవరు కావాలి మనకి? మనం పాట పాడుకుంటా ఉంటాం, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లి తండ్రి నీవే. మోషేకు తోడైనటువంటి దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. నీవు ఎటువంటి శ్రమలైనా గత కాలంలో అనుభవించవచ్చు. ఒకవేళ నీ బంధువులు నిన్ను తృణీకరించి అవమానపరిచి ఉండవచ్చు. ఇంట్లో నీ భర్తే నిన్ను లెక్క చేయకుండా ఉండవచ్చు. లేదా కొంతమంది భర్తలారా మీ భార్యను మీ మాట వినకుండా ఉండవచ్చు. భార్యాభర్తలైనటువంటి తల్లిదండ్రులారా మీ బిడ్డలు మీ మాట వినకుండా తిరగబడతా ఉండవచ్చు. అటువంటి శ్రమలట మీ కుటుంబంలో ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం తర్వాత దేవుడు తీసేస్తానంటున్నాడు. దేవుడు స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అమ్మ పేతురు గారు దేంట్లో నేర్పరి ఆయన వృత్తి ఏంటి? అమ్మ
చేపలు పట్టడం. ఎలాంటి ఎక్స్పర్ట్ అంటే చెప్పేది గారు ఒకసారి చూద్దాం అన్నమాట. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నామా? ఒకసారి చదువుకొని అమ్మ రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు ప్రభువా. చదువు. అయినను నీ మాట చొప్పున గొర్రెలు చెప్పాను. చాలు. సీమోను చాలా అనుభవం కలిగినటువంటి జాలరి, వలలు వేసి చేపలు పట్టేవాడు. అటువంటి సీమోను గట్ట ఒక్క చేప ఎప్పుడు హోల్ నైట్ రాత్రంతా శ్రమ పడినా ఆయనకి ఒక్క చేప దొరకలేదంట. యేసు ప్రభు వారు వచ్చి నీ దూరె కావాలని కొంచెంసేపు ఆ దూరెలో కొంచెం ఒడ్డు నుంచి ఆ దూరానికి నెట్టయ్యాన్ని నెట్టించుకొని అక్కడున్న ప్రజలకు కొంచెం బోధ చేసిన తర్వాత ఇంకొంచెం లోపలికి నడిపించు పేతురు అని నడిపించిన తర్వాత ఇక్కడ నువ్వు వలయ్యాను. ఎంత ఎక్స్పీరియన్స్ కాకపోతే అమ్మా మనం రాత్రులు ఎక్కడికి వెళ్ళామో సముద్రంలో ఏమన్నా గుర్తుంటుందా? ఇప్పుడన్నా అంటే ఆ మర్రి చెట్టు ఉందో, లేకపోతే యాప చెట్టు ఉందో, లేకపోతే తొమ్మ చెట్టు ఉందో, లేకపోతే ఏదో మైల్ రాయి ఉందో, లేకపోతే పలానా బిల్డింగ్, ఈ నేల మీద అయితే ఒక గుర్తుంటుంది. సముద్రంలో చీకట్లో ఒక ప్రదేశం ఎవరు గుర్తుపెట్టుకోగలరా? కానీ ప్రభువారు తీసుకుని వెళ్ళి ఈ స్థలంలో నువ్వు వలవై పేతురు అంటే సీమోను అంటే ప్రభువా రాత్రి అంతా చదువు 5వ ఏమంటున్నాడు? 5 సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడి అంటే ఇప్పుడు వలవేయమన్నావే ప్రభువా యేసయ్యా, నువ్వు వలవేయమన్న చోట రాత్రి అంతా మేము ప్రయాసపడ్డామయ్యా. గుర్తుపడుతున్నాడు దట్ టైప్ ఆఫ్ ఎక్స్పర్ట్ చేపలు పట్టడం. అయినా 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 నీ మాట చొప్పున వలలు వేస్తాను. అందుకనే సీమోను ఆయన దేవుని మాట విన్నాడు కనుక నువ్వు భలేగా చెప్తావు రాత్రి అంతా నేను ఎటువంటి జాగ్రత్తగా అనుకుంటున్నావు, ఎటువంటి చేపలైనా అలా వేసి అలా పట్టేస్తాను అని ఒక వాంతి పొగడ్తలకు పోకుండా ఆయన చెప్పినట్టు he allowed God's command in his life. దేవుని యొక్క ఆజ్ఞను ఆయన తన జీవితంలో అనుమతించి ఆచరించాడు. ఆచరించినప్పుడు ఏమైందమ్మా? ఏమైంది? పక్కన వాళ్ళు పిలుస్తున్నారంట. చదువు కింద చదువు. చేసి విస్తారమైన చేపలు, రాత్రంతా తిరిగిన ప్రదేశంలో చేపలు పడు. ప్రభువారు చెప్పిన స్థలంలో మండి వేస్తే అదే స్థలంలో విస్తారమైన చేపలు ఎలా వచ్చినాయి? ఎంతగా వచ్చినాయి? వలలు పిగిలిపోయేంతగా కదా, వలలు పిగిలిపోయేంతగా వచ్చి లాగలేకపోతుంటే సైకిల్ చేశారంటే పక్కన పడవాడు. లాగలేకపోతుంటే వాళ్ళు వచ్చి విస్తారమైన ఆ చేపల్ని పట్టి లోపల అయితే తోనే నిండిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సమృద్ధి, నీ యొక్క లేమిలో నీకు దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. మొదటిదేమో నువ్వు అనుభవించినటువంటి శ్రమలు మరి ఎన్నడూ నువ్వు చూడవు. నువ్వు ఒకవేళ భయంగా ఉన్నావేమో, ఒంటరిదాన్ని అయిపోయాను, ఒంటరివాడిని అయిపోయాను. సడన్ గా పిల్లలు ఉంటారండి కొంతమంది, మన పిల్లలకి అలా కాదు, అందరూ ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. కొంతమంది కొన్ని చోట్ల ఉంటారు, సడన్ గా తల్లిదండ్రులు యాక్సిడెంట్ అయిపోతారు, వాళ్ళు అనాథలు అయిపోతారు. అలాంటి వాళ్ళు సంతోషంగా గోళీలు అనుకుంటూ ఉంటారు. బిక్కుమంటారు, నా పరిస్థితి, నేను ఇంక ఎలా చదువుకోవాలా, నన్ను ఎవరు చదివిస్తారు, అసలు నాకు భోజనం ఎవరు పెడతారు అన్న పరిస్థితిలోకి అంటారు కదమ్మా. యెహోషువ అదే స్థితిలో ఉన్నాడు. సడన్ గా పెద్దానికి సరిపోయాడు మోషే. ఈ భారం నా మీద పడిపోయింది, నేను ఎలా నడపాలా, వీళ్ళని ఎలా పాలించాలా అన్న దిగుల్లో ఉన్నప్పుడు దిగులు పడకు, భయపడకు, దిగులు పడకు. నువ్వు నడుచు మార్గం అంతటిలో, నువ్వు చేయని పనులంతటిలో, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని అంతటిలో ఈ దేవుడైన యెహోవా వ్యక్తుడైన. 3
అప్పుల పాలైపోయావా? సంపాదన లేదా? పోని సంపాదన అంతా నేను మాటికి అనుకుంటాను కదా, చిల్లు పడినటువంటి సంచులు వేసిన చిల్లరలాగా అయిపోతుందా? ఇంట్లో భర్త సంపాదిస్తాడు, భార్య సంపాదిస్తుంది, కొడుకు సంపాదిస్తాడు, కుమార్తె సంపాదిస్తుంది. నెలలో ఆక్రమాలు వచ్చేటప్పటికి ఉప్పు ఉండదు, పప్పు ఉండదు. లేరంటారు అటువంటి కుటుంబాలు. కానీ బలపరుస్తున్నాడు దేవుడు. బలపరిచి ఒక వాగ్దానం ద్వారా ఇక మీదట పూర్వం చూసిన శ్రమలు ఇక నీవు ఎన్నడూ చూడమంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూర్వం చేసిన అప్పులు నువ్వు ఎలా తీర్చుతావో నీకే తెలియకుండా తీర్చబడు గాక. నీవు పొందుతున్నటువంటి ఆ యొక్క అనారోగ్య పరిస్థితి, శారీరక బలహీనతలన్నీ యేసు నామములో స్వస్థపరచబడు గాక. నీవు ఒంటరివాడిని అయిపోయావనుకొని నాకు ఇంకెవ్వరు లేరు, నన్ను అన్నలు వదిలేశారు, తమ్ముళ్ళు వదిలేశారు, మా అక్క చెల్లెళ్ళు వదిలేశారు, ఆఖరికి నా తల్లిదండ్రులు కూడా నన్ను పట్టించుకోలేదన్నా ఒక ఒంటరి జీవితంలో నువ్వు ఉన్నావేమో, నీకు దేవుడు తోడై ఉండి నీ ఆలోచనలన్నిటినీ మరి సఫలీకరించి చేసి నేను అభివృద్ధి చేయను గాక. ఈ 3 మాటలతో, మొదటి వాగ్దానంతో దేవుడు మన సంఘాన్ని, అంటే రైల్వే క్రిస్టియన్ సమాజ సంఘాన్ని ఈరోజు ఆహ్వానిస్తే, ప్రత్యేకంగా దేవుని సన్నిధికి వచ్చినటువంటి కుటుంబాలను కూడా ఇదే వాగ్దానంతో ఆయన తృప్తి పరచును గాక, ఆయన ఆశీర్వదించును గాక, ఈ కుటుంబాల్లో ఈ కార్యము జరిగించును గాక. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు దయచేసి వీక్షించండి. ఇంత గొప్ప వాగ్దానం పొందడానికి మనం అర్హులం కాదు. ఒక్కసారి ప్రార్థన చేసుకుని ఆలోచించండి. నిజమైన ప్రభువా, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అయ్యా నువ్వు? ఇది దైవజనుల మాట అయితే ఇది మేము నమ్మము, కానీ ఆయన నోటి ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. నువ్వు మాట తప్పని దేవుడు నాయన. గడిచిన కాలంలో నన్ను ఎన్నో రకాలుగా నా తండ్రి కాచి కాపాడిన దేవుడు నా తండ్రి. మా సమస్యల నుంచి విడుదల కలిగి చేసిన తండ్రి అయ్యా, మా నాదుడు అయ్యా, మా స్నేహితుడు అయ్యా, మా కోసం, మా పాప శాపమును విమోచన కోసం నీవే ఈ ప్రాణాన్ని బలియాగంగా సమర్పించిన వాడు. ఇంత గొప్ప వాగ్దానాన్ని నాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఇదిగో ఈ రైల్వే క్రిస్టియన్ సమాజంలోని మందిరానికి నేను కష్టపడి ఉన్నందుకు నన్ను, నా కుటుంబాన్ని, నా భార్యను, నా బిడ్డలను, నా భర్తను, నా బిడ్డలను, నా కుటుంబాలన్నిటినీ మీరు బలపరుస్తారని వచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నమ్ము, నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావన్నాడు యేసయ్య. మార్తతో అన్నాడమ్మా, లాజరు చనిపోయినప్పుడు ఆలస్యంగా వెళ్ళాడు యేసయ్య. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు, నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదయ్యా అని మార్త ఏడుస్తూ ఉంటే, మార్త నమ్ము, నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావన్నాడు. అలాగే ఈ వాగ్దానము పూర్వకాలము అనుభవించిన శ్రమను మరి ఎన్నడూ నీవు చూడవన్న వాగ్దానాన్ని నువ్వు నమ్ముతల్లి. నమ్మావా, నోటితో పలికావా, నువ్వు స్వతంత్రించుకున్నట్టే లెక్క. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఇటువంటి దేవుడు, ఈ యేసయ్య నాకు కావాలి, ఈ రక్షకుడు నాకు కావాలి, ఈ సంఘము నాకు కావాలి. నాతో మాట్లాడుతున్నటువంటి దేవుని మహిమ, దేవుని ఆత్మ కలిగినటువంటి ఈ సంఘంలో నేను నడిపింపబడడం నా ధన్యత. నేనే కాదు, అనేకులు లోకంలో పడి కొట్టుకుపోతున్న నా బంధువులు, మిత్రులు, రక్త సంబంధికులు కూడా నేను తీసుకువస్తాను. వారు కూడా ఇటువంటి వాగ్దానాలు పొంది అభివృద్ధి పరచబడేలాగున వారికి నేను ఉజ్జీవింపచేసే మాటలు చెప్తాను. నా సాక్ష్యం ద్వారా వారిని పరివర్తన తీసుకొస్తాను. కానీ నాకు మాత్రం యేసయ్యే కావాలి. ఈ వాగ్దానం నాకు కావాలి, నా కుటుంబీకులకు కావాలి, ఇప్పుడే కావాలి అన్న వారు మీ చేతులెత్తి చూపించండి. యేసయ్య నాకు కావాలి, ఈ వాగ్దానం నాకు కావాలి, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి అని ఆశపడ్డ వారు మాత్రమే
ఆ ఆశ లేని వాళ్ళు ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఇది బలవంతంగా చేతులు ఎత్తించడం కాదు తల్లి. చేతులు ఎత్తిన తర్వాత లేచి నుంచోండి మేము ఎప్పుడైనా అడగట్లేదు. లేచి నుంచోన్న తర్వాత మీ కానుకలు ఇవ్వండి మేము ఏమో అడగట్లేదు. మీ గురించి ఒక చిన్న ప్రార్థన మాత్రం చేయబోతున్నాను. చిన్న ప్రార్థన. ప్రభువా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, ఇంతమంది బిడ్డలు నాయన, ఇంతమంది బిడ్డలు నువ్వు కావాలంటున్నాడు. నీ వాగ్దానం మాకు కావాలి ప్రభు. నిజమే నాయన, తెలుసో తెలియకో మేము ఎన్నో అప్పులు చేశాం, ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. నీ తప్పేం లేదయ్యా, మాకు మంచి ఉద్యోగాలు ఇచ్చావు ఆయన. మేమే ఆ యొక్క ఫైనాన్స్ మేనేజ్మెంట్లో నా తండ్రి సతికల పడిపోయాము నా తండ్రి. మా యొక్క అతిశయాన్ని బట్టి మేము అప్పుల పాలయ్యాం. కానీ క్షమించవా ప్రభువా, మరలా ఆ యొక్క సమస్యలు తిరిగి చూడమన్న ఆ వాగ్దానాన్ని నా ఎడల, నా కుటుంబం ఎడల నెరవేర్చవా తండ్రి అని అడిగితే ఇప్పుడే నీ ఎడల ఆ కార్యం చేయడం మొదలు పెడతాడు దేవుడు. అనారోగ్య రకరకాల అనారోగ్య తల్లి, అయ్యో అయ్యో ఒక్కొక్కడు చెప్పి కన్నీరు కాలుస్తూ ఉంటే మనిషి మానవుడిని ఎన్నిక లేని వాడిని నాకే గుడ్డె నీరైపోతుంటే మనల్ని సృష్టించిన ఆ తండ్రికి ఇంకెంత దుఃఖం. మన ఆధ్యాత్మికమనే కదా ఈ యొక్క స్థితి మనకి. కానీ దానికి ఒక మార్గం ఉందట. ప్రభువా, మీరు పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను. నోటితో పలకాల, ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. సినిమాలు చూస్తూ సీరియల్స్ చూస్తూ కాదు నువ్వు వాగ్దానాలు పలకాల్సింది. ప్రతి ఆదివారం జరిగే ఆరాధనలో నీవు, నీ భర్త, నీ బిడ్డలతో సహా సన్నిధిలో కనపడితే ప్రభు ఆనందించి తన ఆత్మతో మిమ్మల్ని నింపి తను మనకిచ్చిన వాగ్దానాలన్నీ మీ కుటుంబం వేయడం నెరవేరుస్తారంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మంచిది ప్రభు నాయన, ఇదిగో నువ్వంటే ఇష్టం నాయన ఈ బిడ్డలందరికీ. కానీ ఎక్కడో సాతానుడు విసిరే ఆ గురుల్లో చిక్కుపడిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు. సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు. సన్నిధిలో జరిగే ఆరాధన అంటే నిర్లక్ష్యంగా పుట్టి సాకులు చెప్పి ఎంతకాలం తప్పించుకున్నారేమో. కానీ ఇక మీదట ఈ 37వ ఆలయ ప్రతిష్ట ఆరాధన తదనంతరము వారిలో ఒక నూతనమైనటువంటి నా తండ్రి మారు మనసు దయచేయండి. చేతులెత్తిన ప్రతి బిడ్డ చీని అలాగే పట్టుకోండి. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా. ప్రభువా, అద్భుత రీతిలో ఈ యొక్క 37వ ఆలయ ప్రతిష్ట, ఈ ప్రత్యేక ఆరాధన అద్భుతంగా జరిగించి వాతావరణాన్ని కూడా సమాధానపరిచి అనుకూలపరిచి నడుస్తుంది.
ఇటువంటి పరిస్థితుల్లో ఈ కరోనా అనే మహమ్మారి భయపడుతున్న విషయం తెలుసుకుని కూడా మీ ప్రియ సంఘ బిడ్డలు, ఆహ్వానితులు, అతిథులు కూడా భయం లేకుండా, ఈ ప్రదేశము ఒక ప్రభు యొక్క అగ్నితో మండుతున్నటువంటి ప్రదేశం. ఇందులో అడుగు పెడితే మాలో ఉన్న అనారోగ్యాలన్నీ కాలిపోతాయి, కానీ ఇక్కడికి వస్తే కొత్తగా మాకేమి అనారోగ్యం రాదన్న ధైర్యంతో మీరు నడిపించారు. అందరి నిమిత్తం కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం దయచేయాలని కోరుకుంటూ, నా ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని బట్టి మారు మనసు పొంది చేతులెత్తిన ప్రతి బిడ్డకు మీ కృప ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటే నడుపు దయచేయండి. మరలా వచ్చే ఆలయ ప్రతిష్ట మహోత్సవాలకు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసగా దీవించండి. పేరు పేరు వరుసగా వారి కుటుంబీకులను ఆశీర్వదించండి. పేరు పేరు వరుసగా వారందరికీ క్షేమాన్ని దయచేయండి. పేరు పేరు వరుసగా మంచి ఆరోగ్యాన్ని సమర్పించండి. నాయన పేరు పేరు వరుసగా వారికి ఆర్థిక అభివృద్ధి దయచేయండి. పేరు పేరు వరుసనంత మీ కుటుంబాల్లో ఉన్న ఆ యొక్క సైతాను శోధన నుంచి వారికి విడుదల కలిగి చేయండి. సంతోషాన్ని, శాంతిని, సమాధానంతో మీ కుటుంబాలన్నింటినీ యేసు నామములో అభిషేకించబడును గాక. నా ప్రభువా, నా దేవా, ఎన్నిక లేని వాడను ఈ వాక్య పరిచయంలో నన్ను కూడా వాడుకున్నాను. నా సహోదరుడు తిమోతి బాబు గారి ద్వారా కూడా మాతో మాట్లాడాను. స్తోత్రాలు తెలుస్తుంది. ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో మీకు సమర్పించి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. 37వ ఆలయ ప్రతిష్ట మహోత్సవాలకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతావా? ఏదైనా కార్యక్రమం తలపెట్టిందంటే సక్సెస్. పొద్దున కొంతమంది ఎవరన్నా తెలుసా, భోజనం మానేద్దాం ఈ సాయంత్రం ఆ మాట చెప్పేటప్పటికే నేను వీడియో పెట్టేసా. వీడియో చూసారు చాలా మంది. ఏం పెట్టాను? ఎటువంటి పరిస్థితుల్లో ఆలయ ప్రతిష్ట ఆరాధన ఆగదు. ప్రియమైన దేవుని పెట్టారా, ఇప్పుడు నేను కట్లు కూర్చున్నాను, వ్యాన్ కూడా చూపిస్తూ వీడియో తీసి పెట్టేశారు. సాయంత్రం భోజనాలు కూడా ఉంటాయి. అది ఆగదు, ఇది ఆగదు. ప్రభు మనకు తోడై ఉంటాడని పెట్టారు. ఆ తర్వాత వచ్చి నాకు కొంత లాగుతాడు దానికి వాళ్ళకి భోజనాలు మానేసి ఆరాధన చేసుకుని మంచి వాతావరణం చూసుకుని అదే కుదురుతుంది, కుదరదు. కాబట్టి ప్రభువారు మనం అనుకున్నట్టుగానే నడిపిస్తూ ఉన్నారు. మహిమకరమైన సంఘము, మహిమకరమైనటువంటి ప్రదేశంలో మనం ఉన్నాము. మనమందరము సదాకాలం ఆయన మహిమతో నింపబడుతుందా. మంచిది. ప్రియమిత్రులారా, ఈ ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి ప్రత్యేకంగా కృతజ్ఞత కానుకలు సమర్పించుకోవాలి అని ఆశపడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము. అదేంటంటే మరి ఈ మందిరపు నిర్మాణంలో భాగం పంచుకున్న మూల పురుషులు చాలా మంది ఉన్నారు. వారిలో ప్రధానులు మా మామయ్య గారు, ఇందిరా వాళ్ళ డాడీ ఆర్హెచ్ ఫ్రాన్సిస్ గారు. బయట వారి విగ్రహం అదేమి బొమ్మ కూడా ఉంటుంది. వారి బర్త్డే. ఆ రోజుల్లో సంఘ పెద్దలు ఎంతగా ప్రేమించారంటే ఆయన్ని, మీ బర్త్డే రోజు ఈ ఆలయ ప్రతిష్ట ఏమంటారమ్మా, అది శంకుస్థాపన అంటారు కదా, స్టోన్ స్థాపిత స్టోన్ అది ఏమంటారు, నాకు అర్థం కాదు తెలుగు. ప్రతిష్ట బాయి పునాది. అప్పుడంతా వరుసలేక అంత బావయ్య అనేవాడంట. బావయ్య అక్టోబర్ 13 మీ పుట్టినరోజు కాబట్టి అది జ్ఞాపకం ఉంటుందని చెప్పి ఆ రోజు వేశారని ఇలా పలకాల మీద కూడా రాస్తుంది. ఏది ఏమైనా వారి పెద్దలందరినీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్క నిమిషం సంతోషంగా వారి గురించి ప్రభువుని మౌనంగా ప్రార్థిద్దాం. ఒకే ఒక నిమిషం, సరేనా? మనకింత చక్కని మందిరాన్ని నిర్మించి వారి పని ముగించుకొని వారు వెళ్ళిపోయారు. వాళ్ళు సంతోషంగా యేసయ్య దగ్గర ఉన్నారు. మనం ఎప్పుడో వాళ్ళు కలుసుకుంటాము త్వరలోనే. వారి గురించి ఒకసారి వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలని ఒకే ఒక నిమిషం మౌనం పాటించండి. మౌనం పాటిస్తూనే వారి కుటుంబాల గురించి చిన్న ప్రార్థన చేసుకోండి. నేను కూడా మౌనంగానే ప్రార్థన చేస్తాను.
మంచిది. సంఘ కారకులు సమర్పించుకుందాం. సంఘ కారకులు పాట పాడుతూ ఉండగా సంఘ కారకులు స్వీకరించబడతాయి. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో ఇది వరకు ఆధ్యాత్మికంగా ఎంతో ఆహారాన్ని తిన్నాం, అనుభవించాం. కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేద్దాం. మరి బిడ్డలు మీకు ఇస్తున్నాను మా సమయాన్ని మీరు గైడ్ చేసుకోండి. సౌమ్యంగా చాందిని ఈ యొక్క ప్రోగ్రాం నడిపించవలసిందిగా ఎవరి కుమార్తెలకు ఈ సమయాన్ని నేను ఇవ్వడం జరుగుతుంది. నంబర్స్ అందరికి వచ్చాయా? అందరి దగ్గర ఉన్నాయా? అది మా ఆంటీకి ఎవరికి ఇవ్వలేదంట. బయట పురుషులు మీకు ఒక నంబర్ ఏమైనా ఇచ్చారా? బిడ్డలు వచ్చి శృతి 2వ నంబర్ తీసుకున్నట్టుంది. నీ కొడుకు కూడా తీసుకోవచ్చు, చిన్న బిడ్డలు కూడా. పడే బాకండి, ఒక నంబర్ రాకపోతే పడే బాకండి. దాని మీద 5 ప్రైజులు ఉన్నాయి. 5లో నంబర్ తగలొచ్చు మీ నంబర్. ఓకేనా? ఓకే స్టార్ట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఫస్ట్ లక్కీ డిప్ కి వెళ్దామండి.